హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావాజాద్. ఈ సార్వత్రిక ఎన్నికల వేడి నిన్న ఎన్నికల ఫలితాలతో చల్లారింది. రాష్ట్రంలో 175 స్థానాలకు గాను ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిಗಳು పొందారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అనుకోని రీతిలో పరాజయం పాలైంది. 175 అసెంబ్లీ సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగిన ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజకవర్గంలో గతంలో కంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి మెజార్టీ తగ్గింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రులంతా ఓటమి పాలయ్యారు. టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో టీడీపీ 135 సీట్లు గెలుచుకోగా జనసేన 21 సీట్లు, బీజేపీ 8 సీట్లను గెలుచుకున్నారు. అలాగే ఓడిపోయిన మంత్రుల్లో బొత్స సత్యనారాయణ, ధర్మన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజద్ బాషా, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అమ్మంటి రాంబాబు, విడుదల రజని, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, చెల్లబోయిని వేణు, జోగి రమేష్ సహా పలువురు కీలక నేతలు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి మరోసారి తీరిన దెబ్బ తగిలింది. ముచ్చటగా మూడోసారి ఏపీలో పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి వైఎస్ షర్మిల అయినా ఆ పార్టీకి విజయం సాధించి బోని కొడతారనుకున్నారు. కానీ ఆమె కూడా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో నిరాశ మిగిలింది. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలకు గాను ఏ అభ్యర్థి ఏ స్థానంలో గెలుపు పొందారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ అండి, ఇప్పుడు మనం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుచుకున్నారో తెలుసుకుందాం. ముందు చిత్తూరు జిల్లాలో గంగాధరం నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి డాక్టర్ విఎం థామస్ వైసీపీ పార్టీ కృపాలక్ష్మిపై గెలుపొందారు. పూతలపట్టు నియోజకవర్గంలో డాక్టర్ సునీల్ కుమార్ పై డాక్టర్ కలికిరి మురళీమోహన్ టీడీపీ కూటమి అభ్యర్థి గెలుపొందారు. తర్వాత నగరిలో వైఎస్ఆర్సీపీ ఆర్కే రోజాపై టీడీపీ కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాష్ గెలుపొందారు. తర్వాత చిత్తూరు నియోజకవర్గంలో ఎం విజయనందారెడ్డిపై గురజాల జగన్మోహన్ టీడీపీ కూటమి అభ్యర్థి గెలుపొందారు. పలంనేరు నియోజకవర్గంలో ఎన్ వెంకట్ గౌడ్ వైసీపీ అభ్యర్థిపై ఎన్ అమర్నాథ్ రెడ్డి విజేతగా నిలిచారు. తర్వాత పుంగునూరు నియోజకవర్గంలో చల్లా రామచంద్రారెడ్డిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. తర్వాత కుప్పం నియోజకవర్గంలో కేజే భారత్ వైసీపీ అభ్యర్థిపై నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి అభ్యర్థి గెలుపొందారు. మనం ఈ 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలోనే వైసీపీ పార్టీ అభ్యర్థి విజేతగా నిలుచుకున్నారు. తర్వాత మనం తిరుపతి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఏ కూటమి అభ్యర్థి లేకపోతే వైసీపీ అభ్యర్థి ఎవరు గెలుపొందారో చూద్దాం. ఇక మనం నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్పై ఘన విజయం సాధించారు. అలాగే సర్వేపల్లిలో నియోజకవర్గం అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డిపై విజయం సాధించారు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంతకుముందు మంత్రివర్గంలో ఉన్నారు. కావలి నియోజకవర్గం అయితే కావ్య కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. కొవ్వూరు నియోజకవర్గంలో అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజయం సాధించారు. ఆత్మకూరు నియోజకవర్గం అయితే మేకపాటి విక్రమ్ రెడ్డిపై అన్నం రామనారాయణ రెడ్డి విజయం సాధించారు. ఉదయగిరి నియోజకవర్గం అయితే మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై కాకర్ల సురేష్ విజయం సాధించారు. నెల్లూరు రూరల్ అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డిపై కూటమి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు. నెల్లూరు అర్బన్ అయితే ఎండి ఖలీల్పై టీడీపీ కూటమి అభ్యర్థి పొంగూరు నారాయణ ఘన విజయం సాధించారు. ఇక కృష్ణా జిల్లాలోకి వెళ్దాం. కృష్ణా జిల్లాలోకి అయితే పామూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై కైల అనిల్ కుమార్పై ఘన విజయం సాధించారు. అలాగే గన్నవరంలో అయితే వల్లభనేని వంశీమోహన్పై టీడీపీ కూటమి అభ్యర్థి ఎర్లగడ్డ వెంకట్రావు విజయం సాధించారు. గుడివాడ కొడాలి నాని అంటే అంతమంది మంత్రివర్గంలో ఉన్నారు ఆయనపై టీడీపీ కూటమి అభ్యర్థి వేణిగండ్ల రాము ఘన విజయం సాధించారు. అవనగడ్డలో అయితే
మండలి బుద్ధిప్రసాద్ జనసేన తరపున పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుపై విజయం సాధించారు. పెనుమలూరులో అయితే బోడే ప్రసాద్ కూటమి అభ్యర్థి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగి రమేష్పై ఘన విజయం సాధించారు. పెడన నియోజకవర్గంలో అయితే ఉప్పల రాముపై కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ఘన విజయం సాధించారు. అలాగే మచిలీపట్నంలో అయితే పేర్ని కృష్ణమూర్తిపై అంటే కిట్టుపై టీడీపీ కూటమి అభ్యర్థి కొల్లా రవీంద్ర ఘన విజయం సాధించారు. 175కి 164 రావడము ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరికి ప్రజలు అర్థం కావడం లేదు. కానీ మార్పు కోరుకుంటూ ఉన్నారు. కానీ ఇంతలా మార్పు ఉంటుందని రాజకీయ విశ్లేషకులకే అంచనాలకు మించిన ఊహకు అందని రీతిలో ఈ ఫలితాలు వచ్చాయని ప్రజలు అంటున్నారు. ఇక కోనసీమ జిల్లాలోకి వెళ్దాం. పి గన్నవరం నియోజకవర్గంలో అయితే కూటమి అభ్యర్థి గిడ్డు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బిప్యూర్తి వేణుగోపాల్పై విజయం సాధించారు. అమలాపురం నియోజకవర్గంలో అయితే ఆయత్తు బత్తుల ఆనందరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పి విశ్వరూపై ఘన విజయం సాధించారు. రాజోల్లో అయితే కూటమి అభ్యర్థి దేవ వరప్రసాద్ జనసేన నుంచి పోటీ చేశారు. ఆయన స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుపై ఘన విజయం సాధించారు. అలాగే మామిడివరం నియోజకవర్గం అయితే దాట్ల సుబ్బరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొన్నడ వెంకట సతీష్ కుమార్పై విజయం సాధించారు. కొత్తపేట నియోజకవర్గం అయితే బండారు సత్యానందారావు స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్లా జగ్గారెడ్డిపై ఘన విజయం సాధించారు. రామచంద్రాపురం అయితే టీడీపీ కూటమి అభ్యర్థి వాసపశెట్టి సుభాష్ స్థానిక పిల్లి సూర్యప్రకాష్పై విజయం సాధించారు. మండపేటలో అయితే వేగుళ్ల జోగేశ్వరరావు స్థానిక తోట త్రిమూర్తులపై ఘన విజయం సాధించారు. ఇంకా పల్నాడు జిల్లాలోకి వెళ్దాం. పెద్దకూరపాడు భాష్యం ప్రవీణ్ టీడీపీ కూటమి అభ్యర్థి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావుపై విజయం సాధించారు. సత్తెనపల్లి అయితే కన్నా లక్ష్మీనారాయణ అంటే మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ అంబటి రాముపై ఘన విజయం సాధించారు. చిలుకలూరుపేట అయితే పత్తిపాటి పుల్లారావు స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావేటి మనోహర్ నాయుడుపై విజయం సాధించారు. వినికొండ నియోజకవర్గంలో అయితే టీడీపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుపై ఘన విజయం సాధించారు. నరసరావుపేట నియోజకవర్గం అయితే స్థానిక టీడీపీ కూటమి అభ్యర్థి చదులవాడ అరవింద్ బాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు. గురజాల నియోజకవర్గం అయితే ఎర్రపెత్తినేని శ్రీనివాసరావు స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై విజయం సాధించారు. అలాగే మాచర్ల యూలకంటి బ్రహ్మానందరెడ్డి స్థానిక వైఎస్ఆర్సీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఘన విజయం సాధించారు. ఇప్పుడు మనం తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలో కిలివేటి సంజీవయ్యపై కూటమి అభ్యర్థి నెలవేల విజయశ్రీ గెలుపొందారు. గూడూరు నియోజకవర్గంలో మెరిగ మురళీధర్పై కూటమి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గెలుపొందారు. వెంకటగిరి నియోజకవర్గం నేదూరు మల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిపై కురుగొండ్ల లక్ష్మీ సాయిప్రియ కూటమి అభ్యర్థి గెలుపొందారు. సత్యవేడు నియోజకవర్గంలో నూకతోటి రాజేష్ వైసీపీ అభ్యర్థిపై కోనేటి ఆదిమూలం కూటమి అభ్యర్థి గెలుపొందారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం బియ్యపు మధుసూదన్ రెడ్డిపై బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూటమి అభ్యర్థి గెలుపొందారు. చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ అభ్యర్థిపై పులివర్త వెంకటమణి ప్రసాద్ పులివర్త నాని కూటమి అభ్యర్థి గెలుపొందారు. తిరుపతి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై ఆరణి శ్రీనివాసులు జనసేన కూటమి అభ్యర్థి గెలుపొందారు. తర్వాత నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ధారా సుధీర్ వైసీపీ అభ్యర్థిపై గిత్త జయసూర్య కూటమి అభ్యర్థి గెలుపొందారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గంగుల విజయేంద్ర రెడ్డిపై భూమా అఖిల్ ప్రియ టీడీపీ కూటమి అభ్యర్థి గెలుపొందారు. శ్రీశైలం నియోజకవర్గం శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ అభ్యర్థిపై బుడ్డ రాజశేఖర్ రెడ్డి కూటమి అభ్యర్థి గెలుపొందారు. బనగానపల్లె నియోజకవర్గం కాటసాని రామిరెడ్డి పై బీసీ జనార్దన్ రెడ్డి కూటమి అభ్యర్థి గెలుపొందారు. పాణ్యం నియోజకవర్గం
కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై గౌరు చరిత రెడ్డి కూటమి అభ్యర్థి గెలుపొందారు. నంద్యాల నియోజకవర్గం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిపై ఎన్ఎండి ఫారూక్ కూటమి అభ్యర్థి గెలుపొందారు. డోన్ నియోజకవర్గం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ కూటమి అభ్యర్థి గెలుపొందారు. తర్వాత కర్నూలు జిల్లా నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గంలో బొగ్గుల దస్తగిరి కూటమి అభ్యర్థి ఆదిమూలపు సతీష్ పై గెలుపొందారు. ఆలూరు నియోజకవర్గం విరూపాక్షి వైసీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ కూటమి అభ్యర్థి గెలుపొందారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం బుట్ట రేణుక వైసీపీ అభ్యర్థిపై జయనాగేశ్వర్ రెడ్డి కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఆదోని నియోజకవర్గం వై సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థి పివి పార్థసారథి కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఈయన బీజేపీకి చెందినవారు. తర్వాత కర్నూలు నియోజకవర్గం టీజీ భరత్ ఎండి ఇంతియాజ్ వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. పత్తికొండ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి గారు పై కేఈ శ్యాంబాబు కూటమి అభ్యర్థి గెలుపొందారు. మంత్రాలయం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వై బాలనాగరెడ్డి కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిపై గెలుపొందారు. దీనిలో వైసీపీ అభ్యర్థి మంత్రాలయం నియోజకవర్గంలో మాత్రమే గెలుపొందారు. ఆయన పేరు వై బాలనాగిరెడ్డి. తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లా నియోజకవర్గం బద్వేలు బొజ్జ రోషన్న బీజేపీ అభ్యర్థిపై కూటమి అభ్యర్థి వైఎస్ఆర్సీపీ డాక్టర్ దాసరి సుధా గెలుపొందారు. మైదుకూర్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ రఘురామిరెడ్డి పై పుట్ట సుధాకర్ యాదవ్ గెలుపొందారు. కమలాపురం నియోజకవర్గం పి రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిపై పుత్తా చైతన్య రెడ్డి విజయం సాధించారు. జమ్మలమడుగు నియోజకవర్గం ఎం సుధీర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిపై సి ఆదినారాయణ రెడ్డి బీజేపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి గెలుపొందారు. పులివెందల నియోజకవర్గం బీటెక్ రవి పై కూటమి అభ్యర్థిపై వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థిపై వరదరాజులు రెడ్డి గెలుపొందారు. కడప నియోజకవర్గం మాధవిరెడ్డి అంజాద్ బాషా వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఈ పులివెందల నియోజకవర్గం మరియు బద్వేలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పులివెందలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత బద్వేలులో వైసీపీ డాక్టర్ దాసరి సుధా గారు గెలుపొందారు. తర్వాత మనం అనంతపూర్ జిల్లా సింగనమల నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి బండారు శ్రావణశ్రీ వైసీపీ అభ్యర్థి మన్నెపాకుల వీరాంజనేయులపై గెలుపొందారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం అమిలినేని సురేంద్రబాబు తలారి రంగయ్యపై గెలుపొందారు. ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ కూటమి అభ్యర్థి పై విశ్వేశ్వరరెడ్డిపై గెలుపొందారు. రాప్తాడు నియోజకవర్గంలో తోప్దూర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిపై పరిటాల సునీత కూటమి అభ్యర్థి గెలుపొందింది. తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దరెడ్డి వైసీపీ పార్టీ అభ్యర్థిపై జేసీ అస్మిత్ రెడ్డి కూటమి అభ్యర్థి గెలుపొందారు. గుంతకల్లు నియోజకవర్గంలో వై వెంకట్రామిరెడ్డి వైసీపీ అభ్యర్థిపై
గుమ్మనూరు జయరాం కూటమి అభ్యర్థి గెలుపొందారు. రాయదుర్గం నియోజకవర్గం మెట్టు గోవిందరెడ్డి వైసీపీ అభ్యర్థిపై కాలవ శ్రీనివాసులు కూటమి అభ్యర్థి గెలుపొందారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంత్ వెంకటరామిరెడ్డి వైసీపీ అభ్యర్థిపై దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ కూటమి అభ్యర్థి గెలుపొందారు. తర్వాత మనం అన్నమయ్య జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుపొందారో చూద్దాం. అన్నమయ్య జిల్లా నియోజకవర్గం రైల్వే కోడూరు నియోజకవర్గంలో అరవా శ్రీధర్ జనసేన అభ్యర్థి కూటమి అభ్యర్థి కె శ్రీనివాసులు వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. రాజంపేట్ నియోజకవర్గం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యంపై వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ అభ్యర్థిపై మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. పీలేరు నియోజకవర్గం చింతల రామచంద్ర రెడ్డి వైసీపీ అభ్యర్థిపై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థి గెలుపొందారు. మదనపల్లె నియోజకవర్గం షాజహాన్ బాషా టీడీపీ కూటమి అభ్యర్థి నిసార్ అహ్మద్పై వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. తంబలపల్లె నియోజకవర్గం పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి కె జయచంద్రారెడ్డిపై గెలుపొందారు. దీనిలో వైసీపీ అభ్యర్థి ఒక్కరు మాత్రమే గెలుపొందారు. అది తంబలపల్లె నియోజకవర్గంకి చెందినవారు. శ్రీ సత్యసాయి జిల్లా నియోజకవర్గం మడకసిర నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు వైసీపీ అభ్యర్థి ఈరల కప్పపై విజయం సాధించారు. పెనుకొండ నియోజకవర్గం కురుబ సవిత కూటమి అభ్యర్థి కేవి ఉషశ్రీ చరణ్ పై గెలుపొందారు. దీంట్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. హిందూపురం నియోజకవర్గం నందమూరి బాలకృష్ణ కూటమి అభ్యర్థి టిఎన్ దీపిక వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. పుట్టపర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పై విజయం సాధించారు. ధర్మవరం నియోజకవర్గం వై సత్యకుమార్ బీజేపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డిపై విజయం సాధించారు. కదిరి నియోజకవర్గం కందికుంట వెంకట ప్రసాద్ మక్బుల్ అహ్మద్ వైసీపీ అభ్యర్థిపై గెలుపు సాధించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో కొండ్రు మురళి కూటమి అభ్యర్థి డాక్టర్ తాలే రాజేష్పై విజయం సాధించారు. బొబ్బిలి నియోజకవర్గం ఆర్ఎస్వికేకే రంగారావు వెంకట చిన అప్పలనాయుడు వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. విజయనగరం నియోజకవర్గం అదితి గజపతి రాజు కూటమి అభ్యర్థి కొలగట్ల వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. శృంగవరపుకోట నియోజకవర్గం కోళ్ళ లలితా కుమారి కూటమి అభ్యర్థి కాండు బండి శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. చీపురుపల్లి నియోజకవర్గం కూటమి అభ్యర్థి కిమిడి కళ వెంకట్రావు బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. గజపతి నగరం నియోజకవర్గం కొండపల్లి శ్రీనివాస్ కూటమి అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. నెల్లిమర్ల నియోజకవర్గం లోకం మాధవి జనసేన అభ్యర్థి కూటమి అభ్యర్థి డి అప్పలనాయుడు వైసీపీ అభ్యర్థిపై గెలుపొందింది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కూటమి అభ్యర్థి సొంగ రోషన్ వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజుపై గెలుపొందారు. దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ కూటమి అభ్యర్థి కొట్టారు అబ్బయ్య చౌదరి వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. పోలవరం నియోజకవర్గం చిర్రి బాలరాజు జనసేన కూటమి అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి
వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఉంగుటూరు నియోజకవర్గం పచ్చమట్ల ధర్మరాజు జనసేన కూటమి అభ్యర్థి పుష్పల వాసుబాబు వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఏలూరు నియోజకవర్గం బాడేటి రాధాకృష్ణ కూటమి అభ్యర్థి అల్లా నాని వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. నూజివీడు నియోజకవర్గం కొలుసు పార్ద సారాది కూటమి అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. కైకలూరు నియోజకవర్గం కామినేని శ్రీనివాసరావు బీజేపీ కూటమి అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ అభ్యర్థిపై గెలుపు సాధించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కూటమి అభ్యర్థి వరపుల సత్యప్రభ వైసీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావుపై గెలుపొందారు. తూని నియోజకవర్గం కూటమి అభ్యర్థి యనమల దివ్య వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాపై విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ జనసేన కూటమి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థి గెలుపు సాధించారు. పెద్దాపురం నియోజకవర్గం నిమ్మకాయల చిన్నరాజప్ప కూటమి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి దావులూరి దొరబాబు పై కూటమి అభ్యర్థి గెలుపు సాధించారు. జగ్గంపేట్ నియోజకవర్గం జ్యోతుల వెంకట అప్పారావు వైసీపీ అభ్యర్థి తోట నరసింహం పై విజయం సాధించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పంతం నానాజీ కూటమి అభ్యర్థి కురసాల కన్నాబాబు వైసీపీ అభ్యర్థిపై జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీ విజయం సాధించారు. కాకినాడ అర్బన్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు కొండాబాబు వైసీపీ అభ్యర్థి ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి పై వనమాడి వెంకటేశ్వరరావు కొండాబాబు టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించారు. అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు పై విజయం సాధించారు. నర్సీపట్నం నియోజకవర్గం చింతకాయల అయ్యన పాత్రుడు కూటమి అభ్యర్థి పి ఉమాశంకర్ గణేష్ వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. చోడవరం నియోజకవర్గం కేఎస్ఎస్ రాజు కూటమి అభ్యర్థి కరణం ధర్మశ్రీ వైసీపీ అభ్యర్థిపై గెలుపు సాధించారు. యలమంచిలి నియోజకవర్గం సుందరపు విజయ్ కుమార్ కూటమి అభ్యర్థి రమణామూర్తి రాజు పై విజయం సాధించి విజేతగా నిలిచినారు. మాడుగుల నియోజకవర్గం అనురాధ వైసీపీ పార్టీ అభ్యర్థిపై బండారు సత్యనారాయణ మూర్తి కూటమి అభ్యర్థి విజేతగా నిలిచారు. అనకాపల్లి నియోజకవర్గం మలసాల భరత్ వైసీపీ అభ్యర్థిపై కొనతాల రామకృష్ణ కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి వెళ్దాం. పాడేరు నియోజకవర్గం అయితే టీడీపీ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎం విశ్వేశ్వరరాజుపై విజయం సాధించారు. అరకు నియోజకవర్గం అయితే పంగి రాజారావు బీజేపీ తరపున పోటీ చేశారు. ఈయన స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రోగం మృత్యలింగంపై విజయం సాధించారు. రంపచోడవరం నియోజకవర్గం అయితే టీడీపీ కూటమి అభ్యర్థి బిర్యాల శిరీష స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై ఘన విజయం సాధించారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలోకి వెళ్దాం. పాలకొండ నియోజకవర్గం అయితే నిమ్మ జయకృష్ణ జనసేన నుంచి పోటీ చేశారు. ఈయన స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వస్థాయి కళావతిపై ఘన విజయం సాధించారు. పార్వతీపురం నియోజకవర్గం అయితే బోనెల విజయచంద్ర స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అలజంగి జోగేరావుపై ఘన విజయం సాధించారు. సాలూరు నియోజకవర్గం అయితే టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పీడక రాజన్న దొరపై ఘన విజయం సాధించారు. కురుపం నియోజకవర్గం అయితే టీడీపీ కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణిపై ఘన విజయం సాధించారు. ఇంకా ప్రకాశం జిల్లాలోకి వెళ్దాం. సంతనూతలపాడు
నియోజకవర్గం అయితే టీడీపీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరుగు నాగార్జునపై ఘన విజయం సాధించారు. కొండేపి అయితే కూటమి అభ్యర్థి డోలాబాల వీరంజనేయ స్వామి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్పై ఘన విజయం సాధించారు. ఎర్రగొండపాలెం అయితే టీడీపీ కూటమి అభ్యర్థి గూడేరి ఎరిక్సన్ బాబు స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్పై ఘన విజయం సాధించారు. దర్శి అయితే కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. మార్కాపురం నియోజకవర్గం అయితే కందుల నారాయణరెడ్డి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబుపై విజయం సాధించారు. కనిగిరి అయితే దద్దుల నారాయణ యాదవ్ స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డిపై ఘన విజయం సాధించారు. ఒంగోలు అయితే దామచర్ల జనార్దన్ రావు స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఘన విజయం సాధించారు. గిద్దలూరు అయితే స్థానిక టీడీపీ కూటమి అభ్యర్థి అశోక్ రెడ్డి కె నాగార్జున రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్దాం. ఆంచేట నియోజకవర్గం అయితే టీడీపీ కూటమి అభ్యర్థి పీతాని సూర్యనారాయణ స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీరంగనాథరాజుపై ఘన విజయం సాధించారు. పాలకులు నియోజకవర్గం అయితే నిమ్మల రామానాయుడు స్థానిక వైఎస్ఆర్సీపీ గూడల శ్రీహరి గోపాలరావుపై ఘన విజయం సాధించారు. నిమ్మల రామానాయుడు గత 3 సార్లు పోటీ చేసి 3 సార్లు విజయం సాధించారు టీడీపీ తరఫున. ఇక తాడేపల్లిగూడెం అయితే బొల్లిశెట్టి శ్రీనివాస్ జనసేన తరఫున పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై ఘన విజయం సాధించారు. అలాగే నరసాపురం నియోజకవర్గం బొమ్మిడి నాయకర్ జనసేన తరఫున పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మధునూరి ప్రసాదరాజుపై ఘన విజయం సాధించారు. తణుకు నియోజకవర్గం అయితే అరిమిల్ల రాధాకృష్ణ టీడీపీ కూటమి అభ్యర్థి స్థానిక వైఎస్ఆర్సీపీ కారుమూరి నాగేశ్వరపై ఘన విజయం సాధించారు. భీమవరం అయితే పూలపర్తి రామాంజనేయులు జనసేన తరఫున పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్పై ఘన విజయం సాధించారు. ఉండి నియోజకవర్గం అయితే రఘురామకృష్ణరాజు త్రిబులార్ ఈయన గతంలో వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు. ఆయన టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజుపై ఘన విజయం సాధించారు. ఇంకా గుంటూరు జిల్లాలోకి వెళ్దాం. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి సుచరిత మాజీ మంత్రిపై ఘన విజయం సాధించారు. పత్తిపాడు నియోజకవర్గం అయితే బుర్ల రామాంజనేయులు స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్పై ఘన విజయం సాధించారు. మంగళగిరి అయితే నారా లోకేష్ స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై ఘన విజయం సాధించారు. పొండూరు నియోజకవర్గం అయితే దూళపల్లి నరేంద్ర స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబంటి మురళిపై ఘన విజయం సాధించారు. తెనాలి నియోజకవర్గం అయితే నాదండ్ల మనోహర్ జనసేనపై తరపున పోటీ చేసి అనుబత్తిని శివకుమార్పై విజయం సాధించారు. గుంటూరు ఈస్ట్ అయితే మహమ్మద్ నజీర్ స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ నూరి ఫాతిమాపై ఘన విజయం సాధించారు. అలాగే గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి టీడీపీ కూటమి అభ్యర్థి ఈమె స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మాజీ మంత్రి విడుదల రజనీపై ఘన విజయం సాధించారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్దాం. రాజనగర నియోజకవర్గం అయితే స్థానిక టీడీపీ కూటమి అభ్యర్థి బత్తుల రామకృష్ణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జక్కుపోయిన రాజుపై ఘన విజయం సాధించారు. రాజమండ్రి రూరల్ గోరండ్ల బొజ్జయ్య చౌదరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణపై ఘన విజయం సాధించారు. అంటే చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ గతంలో మంత్రిగా పనిచేశారు. అలాగే అనుపర్తి నియోజకవర్గం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరఫున పోటీ చేశారు కూటమిలో. ఆయన స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డిపై ఘన విజయం సాధించారు. రాజమండ్రి అర్బన్ అయితే ఆదిరెడ్డి వాసు ఈయన టీడీపీ కూటమి అభ్యర్థి, ఆయన స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్గాని భరత్పై ఘన విజయం సాధించారు. గోపాలపట్నం అయితే మద్దిపాటి వెంకటరాజు స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తానేటి వనిత, అంటే ఈమె కూడా గతంలో మంత్రిగా పనిచేశారు, ఈమెపై విజయం సాధించారు. కొవ్వూరు నియోజకవర్గం అయితే ముప్పిడి వెంకటేశ్వరరావు ఈయన స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి వెంకటరావుపై ఘన విజయం సాధించారు. నిడదవోలు నియోజకవర్గం అయితే జనసేన తరపున కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడుపై ఘన విజయం సాధించారు. ఇక బాపట్ల జిల్లాలోకి వెళ్దాం. వేమూరు నియోజకవర్గం అయితే స్థానిక టీడీపీ కూటమి అభ్యర్థి నక్క ఆనందబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరికోటి అశోక్ కుమార్పై విజయం సాధించారు. బాపట్ల నియోజకవర్గం అయితే వి నరేంద్ర వర్మ స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోన రఘుపతిపై ఘన విజయం సాధించారు. రేపల్లి నియోజకవర్గం అయితే అనగాని సత్యప్రసాద్ స్థానిక
వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ రావూరి గణేష్పై ఘన విజయం సాధించారు. అద్దంకి అయితే గొట్టిపాటి రవికుమార్ స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాండ్యం చిన్న హనిమిరెడ్డిపై విజయం సాధించారు. పర్చూరు నియోజకవర్గం అయితే స్థానిక టీడీపీ కూటమి అభ్యర్థి ఏలూరు సాంబశివరావు స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎడం బాలాజీపై విజయం సాధించారు. చీరాల అయితే మద్దిలూరి మాలకొండయ్య యాదవ్ ఆయన కరణం వెంకటేష్పై ఘన విజయం సాధించారు. ఇంకా విశాఖపట్నం జిల్లాలోకి వెళ్దాం. విశాఖపట్నం నార్త్ అయితే విష్ణుకుమార్ రాజు బీజేపీ తరఫున టీడీపీ కూటమి అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్సీపీ స్థానిక అభ్యర్థి కేకే రాజుపై ఘన విజయం సాధించారు. విశాఖపట్నం వెస్ట్ అయితే పీజీవీఆర్ నాయుడు అంటే గణబాబు స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్పై ఘన విజయం సాధించారు. అలాగే విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆయన జనసేన తరపున పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్పై ఘన విజయం సాధించారు. విశాఖపట్నం ఈస్ట్ అయితే వెలుగుపూడి రామకృష్ణబాబు ఆయన టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంవిబివి సత్యనారాయణపై విజయం సాధించారు. భీమిలి అయితే గంటా శ్రీనివాసరావు ఈయన టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముత్యంశెట్టి అవంతి శ్రీనివాస్ ఆయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. ఈయనపై విజయం సాధించారు. గాజువాక అయితే పల్లం శ్రీనివాసరావు ఈయన గుడివాడి అమర్నాథ్పై విజయం సాధించారు. అంటే గుడివాడి అమర్నాథ్ కూడా మంత్రివర్గంలో ఉన్నారు. పెందుర్తి అయితే పంచకర్ల రమేష్ బాబు జనసేన తరపున పోటీ చేసి అన్నంరెడ్డి ఆదిప్ రాజుపై ఘన విజయం సాధించారు. ఇంకా శ్రీకాకుళం జిల్లాలోకి వెళ్దాం. పాతపట్నం నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థిగా మామిడి గోవిందరావు పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై విజయం సాధించారు. ఏచర్ల అయితే ఎన్ ఈశ్వరరావు బీజేపీ తరపున పోటీ చేసి కూటమి అభ్యర్థిగా స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గోర్ల కిరణ్పై ఘన విజయం సాధించారు. ఆమోదవలస అయితే కూనా రవికుమార్ స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంపై విజయం సాధించారు. అంటే తమ్మినేని సీతారాం స్పీకర్గా కూడా అసెంబ్లీలో పదవి అనుభవించారు. ఆయనపై కూన రవికుమార్ ఘన విజయం సాధించారు. టెక్కలి అయితే కింజర్ బచ్చం నాయుడు స్థానిక దువ్వాడ శ్రీనివాసరావుపై విజయం సాధించారు. శ్రీకాకుళం అయితే గుండు శంకర్ స్థానిక ధర్మన్న ప్రసాదరావుపై విజయం సాధించారు. నరసన్నపేట బొగ్గు రమణ కుమార్తె కూటమి అభ్యర్థిగా పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ధర్మన్న కృష్ణదాస్పై విజయం సాధించారు. అలాగే పలాస నియోజకవర్గం గౌతు శిరీష్ టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి స్థానిక మాజీ మంత్రి సిద్దిరి అప్పులరాజుపై ఘన విజయం సాధించారు. ఇచ్చాపురం అయితే బెందాళ అశోక్ టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఫిరియా విజయపై విజయం సాధించారు. చివరికి ఎన్టీఆర్ జిల్లాకి వద్దాం. తిరువూరు నియోజకవర్గంలో అయితే కొలికిపూడి శ్రీనివాస్ స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నల్లగట్ల స్వామిదాస్పై ఘన విజయం సాధించారు. నందిగామ నియోజకవర్గం అయితే టీడీపీ కూటమి అభ్యర్థిగా తంగిరాల సామ్య పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోండితోక జగన్మోహన్ రావుపై విజయం సాధించారు. జగ్గయ్యపేట అయితే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామినేని ఉదయభానుపై విజయం సాధించారు. మైలవరం అయితే వసంత వెంకట కృష్ణప్రసాద్ టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సన్నాల తిరుపతిరావుపై విజయం సాధించారు. అలాగే విజయవాడ పశ్చిమం బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్పై ఘన విజయం సాధించారు. అలాగే విజయవాడ సెంట్రల్ అయితే బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి స్థానిక వెల్లంపల్లి శ్రీనివాసరావుపై ఘన విజయం సాధించారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా గతంలో మంత్రివర్గంలో పనిచేశారు. విజయవాడ ఈస్ట్ అయితే గద్దె రామ్మోహన్ రావు టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి దేవినేని అవినాష్పై ఘన విజయం సాధించారు. మొత్తం 175 స్థానాలలో 164 స్థానాలు టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించి రాష్ట్ర చరిత్రలోనే ఘన విజయాన్ని దిశగా టీడీపీ కూటమి సాధించింది. ఇంకా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 11 మంది గెలిచి అనుకోని రీతిలో అనూహ్య పరిమాణాల మధ్య అపజయాన్ని మూటగట్టుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావాజాన్.